స్క్రీన్ షేర్ చేస్తారు. చూస్తున్నారు కదా ఎంతవరకు అనేది. కోహోస్ట్ ఇచ్చాను. సరే క్యామ్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ క్యామ్. పేజ్ నెంబర్ సార్ కొంచెం పైకి సార్. రైట్ ఎన్లైన్ స్టోరీస్. Yeah, so very good morning to all the Miracle Morning ladies అండి. సో we had been stopped yesterday. నిన్న స్టోరీస్ గురించి చూసాము. ఎటువంటి స్టోరీస్ ఉంటాయి, దానివల్ల మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, స్టోరీస్ అనేవి ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయి, లేదా వాటిని ఎలా మనం చేయాలి అనేది నిన్న మనం చూసాం. సో ఇప్పుడు మన స్టోరీస్ మనం ఎలా ఎనలైజ్ చేసుకోవాలి, ఎనలైజ్ చేసుకుని దాని యొక్క సారాంశం బట్టి వాట్ ఈజ్ అవర్ ఫీలింగ్స్ అనేది ఆథర్ గారు ఏం చెప్తున్నారు చూద్దామండి. క్వశ్చన్ యువర్ ఫీలింగ్స్ అండ్ స్టోరీస్. వన్స్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ వాట్ యువర్ ఫీలింగ్, యూ హ్యావ్ టు స్టాప్ అండ్ ఆస్క్, గివ్ ద సర్కమ్స్టాన్సెస్, వి సీక్ ద రైట్ ఫీలింగ్. సో ఏమంటున్నారంటే, ఒకసారి మన ఫీలింగ్స్ ని, మన స్టోరీస్ ని క్వశ్చన్ చేయమంటున్నారు. ఒకసారి మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ ఫీలింగ్ కరెక్ట్ అయినా, లేదా ఆ ఫీలింగ్ ఆపడానికి కానీ ఆపి మనల్ని ఒకటి అడగమంటారు. దీని యొక్క సర్కమ్స్టాన్సెస్ దీనికి కరెక్ట్ అయినా, ఈ ఫీలింగ్ కి సర్కమ్స్టాన్సెస్ కరెక్ట్, ఈ ఫీలింగ్ కి సర్కమ్స్టాన్సెస్ కరెక్ట్ అయినా, right? Meaning, of course, are you telling the right story? After all, the feelings come from the stories, and stories are our own invention. So ఏమంటారండి, స్టోరీస్ ఆర్ ద ఇన్వెన్షన్ అని చెప్తాను. సో the first step to regaining emotional control is to challenge the illusion that what you are feeling is the only right emotion under the circumstances. This may be hardest step, but it's also the most important one. ఏమంటున్నారు చూడండి, ఇక్కడ మొదటి స్టెప్ ఏమంటున్నారు, రీగైనింగ్ ఎమోషనల్ కంట్రోల్ ఈస్ టు ఛాలెంజ్ ద ఇల్యూషన్. ఇల్యూషన్ అంటే మాయ. దట్ వాట్ యు ఆర్ ఫీలింగ్ ఈస్ ద ఓన్లీ రైట్ ఎమోషన్ అంటారు సర్కమ్స్టాన్సెస్. మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అదే నిజం అని అనుకుంటాం, అదే రైట్ అని అనుకుంటాం. చూడండి, కొంతమంది అవతల వ్యక్తి ఏమనుకున్నా, అవతల వ్యక్తి ఏమన్నా కూడా అతను ఎటువంటి ఫీల్ అవ్వడు. రెండోది, కొంతమంది ఉంటారు అసలు ఏమి అనుకున్నానే కొంతమంది నన్ను ఏదో అన్నావు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈ రెండు మనం గమనిస్తూ ఉంటాం. బికాస్ ఈ మొదటి వ్యక్తికి తెలుసు అవతల వ్యక్తి ఏమనుకుంటున్నాడు లేదా ఏమంటాడు అనేది ఇతని కంట్రోల్లో లేదని. ఇతని కంట్రోల్లో ఏముంది, అతను ఏమన్నా బాధపడింది ఇతని కంట్రోల్లోనే ఉంది. ఐదర్ బాధపడవచ్చు, బాధపడకపోవచ్చు. ఒక వ్యక్తి అది మన కంట్రోల్. ఇంకొక వ్యక్తి అంటే ఏమి అనకుండానే ఏదో అన్నాడని అనుకోవడం, రైట్? సో రెండిట్లో చూస్తే మన కంట్రోల్లో ఏమున్నాయి అన్నది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మన కంట్రోల్లో ఉన్నాయి, కంట్రోల్ చేయడం చాలా ఈజీ కదా. వేరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అన్నది కంట్రోల్ చేయడం మన చేతుల్లో లేనిది. వాడిని ఆపలేము, వాడిని వద్దని మనం చెప్పలేము. చెప్పినా వాడు ఆగుతాడు అనేటటువంటి మన చేతుల్లో లేదు. బట్ ఇప్పుడు కూడా మన చేతుల్లో ఏముంది, మనం చేయాల్సింది ఏముంది, అది మాత్రమే మనకు గుర్తుండాలి. సో ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మన చేతుల్లో, మన కంట్రోల్లో ఉంటాయి. అవతల వాడు ఏదో అన్నాడని మనం ఫీల్ అయిపోతూ, మనం ఎమోషనల్ గా బ్యాలెన్స్ తప్పుతూ ఉండటం అనేది, దట్ ఈస్ he was influencing our brain అన్నమాట. So by questioning, this may be the hardest step, but it's almost the important one. By questioning our feelings, we open ourselves
up to questions to our stories. We challenge the comfortable conclusion that our story is right and true. సో అంటే మన క్వశ్చన్స్ ని మన ఫీలింగ్స్ మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు we open ourselves to questions our stories. We open ourselves to question our stories. We challenge the comfortable conclusion that our story is right. మనం కన్క్లూషన్ కోసం మనం చెప్పే స్టోరీ కరెక్టే అని చెప్పేసి కదా. అండ్ వి ఛాలెంజ్ ద కంఫర్టబుల్ కన్క్లూషన్ దట్ అవర్ స్టోరీ ఇస్ రైట్ అండ్ ట్రూ. నేను చెప్పేది నిజము మరియు సత్యము అని కూడా చెప్తుంటాం. వి విల్లింగ్లీ క్వశ్చన్ వెదర్ అవర్ ఎమోషన్స్ అండ్ ద స్టోరీ బిహైండ్ దెమ్ ఆర్ యాక్యురేట్. ఖచ్చితంగా we are willingly question whether our emotions very real and the story behind them are only one of many possible explanations are accurate. సో మనం చెప్పే స్టోరీ నిజంగా నిజమైందా లేదా నిజంగా యాక్యురేట్ గా ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ వాట్ వర్ ద ఫ్యాక్ట్స్ ఇన్ మేరియా స్టోరీ. మళ్ళీ మేరియా స్టోరీ చెప్తున్నా చూడండి. షీ సా లూయిస్ గివ్ ద హోల్ ప్రెజెంటేషన్. ఏమైందండి, లూయిస్ మొత్తం ప్రెజెంటేషన్ అంతా ఇచ్చేసాడు. షీ హర్డ్ ద బాస్ టాక్ అబౌట్ మీటింగ్ విత్ లూయిస్ టు డిస్కస్ ద ప్రాజెక్ట్ వెన్ హీ వాజ్ నాట్ ప్రెసెంట్. అండ్ ఇంకొకటి ఏంటి, ఈమె అక్కడ లేనప్పుడు బాస్ తో కూర్చొని లూయిస్ మొత్తం ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ పెట్టాడు. దట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ మేరియాస్ పాత్ టు యాక్షన్. యాక్షన్ కదా నిర్ణయించుకుంది, ఆ మనసులో ద్వేషాన్ని రగుల్చుకుంది లూయిస్ పట్ల. డోంట్ కన్ఫ్యూజ్ ద స్టోరీస్ విత్ ఫ్యాక్ట్స్. అంటే ఫ్యాక్ట్స్ ని స్టోరీస్ తో కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటున్నారు. సమ్ టైమ్స్ యూ ఫెయిల్ టు క్వశ్చన్ యువర్ స్టోరీస్ because you see them as immutable facts. ఎవరంటే కొన్నిసార్లు you fail to question your stories. మీ స్టోరీస్ మీరు ఫెయిల్ అవ్వచ్చు క్వశ్చన్ చేసుకోవడం, బికాస్ you see them as immutable facts. ఏమంటారండి, అవి మార్చలేనటువంటి నిజాలుగా అయిపోతాయి. when you generate stories in the blink of an eye, you can get so caught up in the moment that you begin to believe your స్టోరీస్ ఆర్ ఫ్యాక్ట్స్. అంటే కొన్ని రెప్ప వేసే సమయంలో మన మైండ్స్ లో అనేసుకుంటాం, ఇది ఎలాగా ఇది ఎలాగా ఇది ఎలాగా అని చెప్పేసి ఒక విషయాన్ని మనం ఇప్పుడు కొన్ని రెప్పపాటు సమయంలో. సో దే ఫీల్ లైక్ ఫ్యాక్ట్స్. యు కన్ఫ్యూజ్ సబ్జెక్టివ్ సార్. They feel like facts. You confuse subjective conclusions with steel hard data points. For example, in trying to ferret out facts from story, Maria might say, he is a male chauvinist pig. That's the fact. Ask anyone who's seen how he treats me. అంటే ఆమె మనసులో అనుకోవడమే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా స్టోరీ చెప్పేసింది. నాకు ఎలాగైంది ఎలా అయింది ఎలా అయింది, కాబట్టి నన్ను పురుషాహంకారంతో తొక్కేస్తున్నాడు. కావాల్సిన మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అడగండి అంటే జరిగిన విషయం అంతా కూడా అందరికీ చెప్పేసినట్టే కదా, రైట్? సో హీఈస్ అ మేల్ చావనిస్ట్ పిగ్ ఈజ్ నాట్ అ ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్ కాదు కదండి. అంటే తిడుతుంది ఆమె అతన్ని. ఇట్స్ ద స్టోరీ దట్ మేరియా క్రియేటెడ్ టు గివ్ ఎ మీనింగ్ టు ద ఫ్యాక్ట్స్. అంటే చూడండి, అంటే పైన అల్లే ఈ డెకరేషన్ అంతా అంటే ఆథర్ గారు ఏం చెప్తున్నారంటే, అసలైన దానికి చెప్పండి, ఫ్యాక్ట్స్ కి స్టోరీస్ క్రియేట్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఈజ్ ఎ మేల్ చావనిస్ట్ పిగ్, అది ఫ్యాక్ట్ కాదు, అది స్టోరీ. ఎవరు క్రియేట్ చేసిన స్టోరీ? మేరియా క్రియేట్ చేసిన స్టోరీ. దేనికి? ఫ్యాక్ట్లకు అద్దటానికి ఆవిడ క్రియేట్ చేసిన స్టోరీ, అంతే కదా. పురుషాహంకారము ఇది అది ఏమైంది, నేను చెప్పింది తీసుకెళ్ళి నాకు తెలియకుండా బాస్ కి చెప్పేశాడు, అది స్టోరీ కాదు కదా, అది నిజమే, ఫ్యాక్ట్, రైట్? సో అప్పుడు తనేం చెప్పొచ్చు, నేను లాస్ట్ టైం కూడా ఇలా ప్రజెంటేషన్ చేసినప్పుడు నా జూనియర్ కి ఇచ్చినప్పుడు తను సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడం వల్ల బాస్ నన్ను రిజెక్ట్ చేశాడు, నువ్వు చెప్పినప్పుడు కూడా బాస్ రిజెక్ట్ చేస్తాడేమో భయంతో నేనే చెప్పేశాను అని మాట్లాడుకుంటే అయిపోయే దానికి ఈమె వచ్చేసి తన మనసులో పెట్టుకుని మొత్తం ఇంకా తిట్టడం మొదలు పెట్టింది, దానిపైన స్టోరీలు అద్దడం మొదలు పెట్టింది, అన్ని కూడా చేసింది అనమాట. సో ఫ్యాక్ట్ కుడ్ బి just about anything. As we said earlier, others could watch Maria's interactions with Louis and walk away with the different stories. So తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ మనకు తెలుసు. ఆమె తిట్టడం మొదలెట్టింది, కంటి చూపులతోనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలు పెట్టింది, రైట్?
కనుచూపులు చాలా భయంకరంగా చూస్తుంది. సో దీంట్లో స్టోరీ ఏంటి, ఫ్యాక్ట్ ఏంటది మీకు అర్థమైంది. పైన మనం ఏదైనా మాట్లాడుతున్నాం కాన్వర్సేషన్ లో మనకు అనుకూలంగా కొన్ని స్టోరీలు చెప్పుకుంటాం. ఫ్యాక్ట్ ఒకటి ఉంటది. ఒక ఫ్యాక్ట్ చుట్టూ చాలా స్టోరీలు అల్లుతాం. సో అది కాకుండా అసలైన దాని గురించి మాట్లాడితే గనక మనం కాన్వర్సేషన్స్ లో మాస్టర్స్ అయినట్టే. యాజ్ ఇట్ ఈస్ నాకు ఇది జరిగింది, ఇది ఎలా చెయ్యాలని అనుకుంటున్నాను, దట్స్ ఇట్. ఆర్ ఎల్స్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ఎలా మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఓకే, సో దట్స్ ద టూ ఇష్యూస్ విచ్ వీ కెన్ ఏబుల్ టు గో ఆన్ సాల్వ్, రైట్. ఆ రెండు మన చేతుల్లో ఉన్నది, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గెట్ బ్యాక్ టు ద ఫ్యాక్ట్స్. అంటే అసలైన నిజాలని చూడండి. సపరేట్ ఫ్యాక్ట్ ఫ్రమ్ ద స్టోరీ బై ఫోకసింగ్ ఆన్ బిహేవియర్. ఏమంటున్నారండి, బిహేవియర్ ఫోకస్ చేస్తూ సపరేట్ చేయండి ఫ్యాక్ట్ ని. దేని నుంచి, స్టోరీ నుంచి. టు సపరేట్ ఫ్యాక్ట్ ఫ్రమ్ స్టోరీ, గెట్ బ్యాక్ టు ద జెన్యూన్ సోర్స్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్. అంటే స్టోరీ ఫ్యాక్ట్ నుంచి రిమూవ్ చేయడానికి గెట్ బ్యాక్ టు ద జెన్యూన్ సోర్స్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్. మీ ఫీలింగ్స్ నుంచి జెన్యూన్ సోర్స్ తీసుకున్నట్టయితే మనం దానిని ఈజీగా సపరేట్ చేయొచ్చు. టెస్ట్ యువర్ ఐడియాస్ అగైన్స్ ఎ సింపుల్ క్రైటీరియన్. Can you see or hear this thing you are calling fact? Was it an actual behavior? Test your ideas against a simple criterion. Can you see or hear this thing you were calling a fact? Was it an actual behavior? అంటే ఒకసారి మనం టెస్ట్ చేసుకున్నప్పుడు చాలా అంటే మన బిహేవియర్ ఒకసారి మనకు అనిపిస్తుంది, ఏంటి మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఏంటి ఎంత అగెనెస్ట్ గా ఉన్నాము అని అనిపిస్తూ ఉంటది. కానీ ఇది కాలింగ్ ఫ్యాక్టా లేదా యాక్చువల్ బిహేవియరా అంటే మనం క్వశ్చన్ చేసుకుంటున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, ఇట్ ఇస్ ఫ్యాక్ట్ దట్ లూయిస్ గేవ్ 95% ఆఫ్ ద ప్రెజెంటేషన్ అండ్ ఆన్సర్డ్ ఆల్ బట్ వన్ క్వశ్చన్. దిస్ ఇస్ ద స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ అండ్ వెరిఫైయబుల్. అంటే చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్, మొత్తం ప్రెజెంటేషన్ అంతా లూయిస్ ఇచ్చాడు అండ్ అన్ని క్వశ్చన్ ఆన్సర్ చేశాడు, ఒకటి తప్ప అంటున్నారు. ఒకటి తప్ప అంటే అక్కడ క్వశ్చన్ ఏమై ఉండొచ్చండి? ఒకటి తప్ప అన్నప్పుడు క్వశ్చన్ ఏమై ఉండొచ్చు? ఎవరైనా చెప్పగలరా ఒక క్వశ్చన్ కి? మేబీ జస్ట్ హ్యావ్ ఎ గెస్. ఇదంతా నీ ఐడియా అయినా అని బాస్ అడిగి ఉండొచ్చు, రైట్. దానికి క్వశ్చన్ ఆన్సర్ చేయకపోయి ఉండొచ్చు, రైట్. దిస్ ఈస్ అ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ అండ్ వెరిఫైయబుల్. సో ఏమంటున్నారు, వెరిఫైయబుల్ అన్నప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు అంటే వెరిఫై చేసుకుంటున్నారు బాస్. మేబీ ఎనీ టూ పీపుల్ వాచింగ్ ద మీటింగ్ వుడ్ మేక్ ద సమ్ అబ్జర్వేషన్. హౌఎవర్ ద స్టేట్మెంట్ he doesn't trust me in a conclusion. It explains what you think, not what other person did. కన్క్లూజన్స్ ఆర్ సబ్జెక్టివ్. సో ఏమంటారు చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తున్నారండి. ఎవరు చూసినా కూడా ఒక మీటింగ్ ని ఎవరైనా అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని అబ్జర్వేషన్స్ అనేవి వస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా స్టేట్మెంట్ లో ఆమె ఏం చెప్పింది, అతను నన్ను నమ్మలేదు అందుకని వెళ్ళి ప్రెజెంటేషన్ మొత్తం ఇచ్చేసాడు. సో ఇక్కడ ఏదైతే ఇచ్చేసాడు అనేది ఒక కన్క్లూజన్ లోకి వచ్చేసిందో ఏమిటి అంటే, తర్వాత ప్రెజెంటేషన్ లేదా తర్వాత ప్రాజెక్ట్ లో, ఎందుకంటే లూయిస్ తన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా ఈమె వినకుండా వెళ్ళిపోయింది. లూయిస్ వచ్చి ఏమని ఉండొచ్చు, మేరియా ప్రాజెక్ట్ మొత్తం నువ్వే డీల్ చేయి, నేను బాస్ కి ఎక్స్ప్లెయిన్ చేశాను, మొత్తం చేశాను, ఈ ఐడియా మొత్తం నీదే కాబట్టి ప్రాజెక్ట్ మొత్తం నువ్వే చూసుకో అని అని ఉండొచ్చు. కానీ అంటున్న సమయంలోనే ఈమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవునా కాదా? బికాస్ షీ డోంట్ హ్యావ్ లిజనింగ్ స్కిల్స్ కదా. బికాస్ షీ కేమ్ టు కన్క్లూజన్. ఆ మీటింగ్ చూడటం కానీ అబ్జర్వేషన్ చూడటం కానీ తన యొక్క కన్క్లూజన్ వచ్చేసింది. సో స్పాట్ ద స్టోరీ బై వాచింగ్ ఫర్ హాట్ వర్డ్స్. హియర్ ఇస్ అనదర్ టిప్ టు అవాయిడ్ కన్ఫ్యూజింగ్ స్టోరీ విత్ ద ఫ్యాక్ట్. వాచ్ ఫర్ హాట్ టర్మ్స్. సో ఏమంటున్నారండి, స్పాట్ ద స్టోరీ బై వాచింగ్ ఫర్ హాట్ వర్డ్స్. స్టోరీని హాట్ వర్డ్స్ కోసం చూడండి. హియర్ ఇస్ అనదర్ టిప్ టు అవాయిడ్ కన్ఫ్యూజింగ్ విత్ స్టోరీ విత్ ఫ్యాక్ట్. అంటే మనం ఫ్యాక్ట్ కి స్టోరీకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే వాచ్ ఫర్ హాట్ టర్మ్స్ అని చెప్తారు. ఎగ్జాంపుల్, when assessing the facts you might say she scowled at
Sir, she scowled at me or he made a sarcastic movement. అంటే అక్కడ జరుగుతున్న దాంట్లో హాట్ టర్మ్స్ ని గమనించండి. షీ స్కౌల్డ్ అట్ మీ, ఆయన తిట్టాడు, లేదా అది నాకు చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి కామెంట్, లేదా వర్డ్స్ సచ్ as స్కౌల్ అండ్ సర్కాస్టిక్ ఆర్ హాట్ టర్మ్స్. దే ఎక్స్ప్రెస్ జడ్జిమెంట్స్. అంటే చూడండి అక్కడ అది ఫ్యాక్ట్ కాదు, ఈమె అనుకునేటటువంటి జడ్జిమెంట్, కన్క్లూజన్. నన్ను తిట్టాడు అని అనుకుంటాం. ఒరే బాబు ఎలా రా అంటే, ఒరే నువ్వు నన్ను ఎందుకని అంటున్నావు, నన్ను తిట్టావు అని అనుకునేటటువంటి వాళ్ళు సర్కాస్టిక్ మూమెంట్స్, నన్ను ఇబ్బంది కలిగిస్తున్నావు నువ్వు అనేటటువంటి కన్క్లూజన్ కూడా కొంతమంది వచ్చేసి ఉంటారు, రైట్? సో దే ఎక్స్ప్రెస్ జడ్జిమెంట్స్ అండ్ అట్రిబ్యూషన్స్ దట్ ఇన్ టర్న్ క్రియేట్ స్ట్రాంగ్ ఎమోషన్స్. Their story, not fact. Notice how much different it is when you say. So ఏమన్నారండి, in turn create strong emotions. వాళ్ళ జడ్జిమెంట్ చేసేసుకొని స్ట్రాంగ్ ఎమోషన్స్ క్రియేట్ చేసుకుంటారు. దే ఆర్ స్టోరీ, నాట్ ఫ్యాక్ట్. అవి స్టోరీస్ మాత్రమే, ఫ్యాక్ట్స్ కాదు. నోటీస్ హౌ మచ్ డిఫరెంట్ ఇట్ ఈస్ వెన్ యూ సే. సో అది చెప్పినప్పుడు మీకే అనిపిస్తుంటది ఎంత డిఫరెన్స్ ఉంది అనేది, రైట్? Her eyes pinched shut and her lips tightened. As opposed to she scowled at me, in Maria's case, she suggested that Louis was controlling and didn't respect her. ఇక్కడ మనం చూస్తే her eyes pinched shut and lips tightened. అంటే బాగా పెదవులు బిగించేసి, as opposed to she scowled at me. In Maria's case, she suggested that Louis was controlling and didn't respect her. Maria కేసులో ఏమైంది, నన్ను గౌరవించట్లేదు అని అస్తమానం అంటుంది, నన్ను కంట్రోల్ చేస్తున్నాడు టీమ్ లీడర్ గా, లేదా నన్ను గౌరవించట్లేదు. He had she focused on his behavior. అసలు నిజంగా ఆ లూయిస్ గౌరవించలేదు, ఎక్కడ బాస్ తో చెప్పేశాడు కానీ మేరియన్ ఒక చిన్న మాట కూడా అనలేదు, అన్నాడా? కానీ ఇక్కడ చూడండి తను ఏమంటుంది, పురుషాహంకారము, నన్ను తిట్టాడు, లేదా నన్ను ఇంకోటి అన్నాడు, నన్ను గౌరవించట్లేదు లేడీ అని చెప్పేసి అని తన స్టోరీ అల్లుకుంది. హ్యాడ్ షీ ఫోకస్ ఆన్ హిస్ బిహేవియర్, నిజంగా ఆమె ఫోకస్ చేసిన అతని యొక్క బిహేవియర్ మీద. హీ టాక్డ్ ఏ లాట్ అండ్ మెట్ విత్ బాస్ one-on-one. The less violent description would have allowed for any number of interpretations. So నిజంగా బాస్ ని కలిసాడు, కానీ బాస్ ని కలిసినప్పుడు ఇదే మాట్లాడాడా అనేది కూడా నిజ నిర్ధారణ లేదు, ఏం మాట్లాడారు అనేది కూడా నిజ నిర్ధారణ లేదు. ఈమె అలా అర్థంలోంచి చూసి అనుకుంటుంది, ఓ బాస్ తో చెప్పేస్తున్నాడు, లేదా బాస్ తో ప్రాజెక్ట్ మొత్తం డిస్కస్ చేసేస్తున్నాడు నేను లేకుండా, ప్రజెంటేషన్ చెప్పేసాడు నేను లేకుండా, దీని గురించి మొత్తం కూడా బాస్ తో మాట్లాడుతున్నాడు. So this less violent description would have allowed for any number of interpretations. వాళ్ళు ఏది కావాలంటే అది ఇంటర్ప్రిటేషన్, అంటే ఏదైనా అనుకుని ఊహించేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, perhaps Louis was nervous, concerned and unsure of himself. ఉదాహరణ మనం తీసుకుంటే Louis was nervous and concerned and unsure of himself. నర్వస్ గా ఉంటాడు, కొంచెం కన్సర్న్ గా ఉంటాడు, అండ్ తన గురించి తను కొంచెం అన్ష్యూర్ గా ఉంటాడని చెప్తున్నారు అన్నమాట. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం. అండ్ ఇంటర్ప్రిటేషన్స్, ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్స్, ఎవరు మేరీ అనుకునే ఇంటర్ప్రిటేషన్స్. సో వాచ్ ఫర్ 3 క్లెవర్ స్టోరీస్, 3 క్లెవర్ స్టోరీస్ ని చూడండి అని చెప్తున్నాను. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ సహా ఇచ్చారండి. యాజ్ వి బిగన్ టు పీస్ టుగెదర్ వై పీపుల్ ఆర్ డూయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ why we were doing what we were doing. So మనం మొదలు పెడితే as we begin to piece together why people are doing, ఎందుకు ప్రజలు చేస్తున్నారు, what they are doing, ఏం చేస్తున్నారు, why were they doing are equally important. Why are we doing, we are doing, మనం చేస్తుంది ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాము. With the time and experience, we become quite good at coming up with explanations and solutions as well. So ఇలా గడిచే కొద్ది మనం ఇటువంటి క్వశ్చన్స్ వేసుకుంటే కానీ మనం మంచి ఉదాహరణలు, మంచి అనుభవాలు వస్తాయి, అండ్ మనం మంచిగా మారగలుగుతాము, అండ్ మంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాము, అండ్ దట్స్ ఆల్సో as well. అది మనకి బాగా మంచిని చేకూరుస్తుంది.
So yeah, well, either our stories are completely accurate and propel us in healthy directions. ఒకటి మన స్టోరీస్ అనేవి కరెక్ట్ యాక్యురేట్ గా ఉండటం, అవి మనల్ని కొంచెం ఆరోగ్యకరమైనటువంటి డైరెక్షన్స్ లో తీసుకెళ్ళాలి. ఆర్ దే ఆర్ క్వైట్ ఇన్యాక్యురేట్ బట్ జస్టిఫై అవర్ కరెంట్ బిహేవియర్. సో ఇంకొకటి ఏమని చెప్తున్నారు, దే ఆర్ క్వైట్ ఇన్యాక్యురేట్, ఇది కరెక్ట్ గా ఉండకపోవచ్చు బట్ జస్టిఫై అవర్ కరెంట్ బిహేవియర్, మన ప్రస్తుతం ఉన్నటువంటి మన బిహేవియర్ కి అది న్యాయం చేసే విధంగా, మేక్ అస్ ఫీల్ గుడ్ అండ్ అబౌట్ అవర్ సెల్స్. నేను తప్పేం చేయలేదండి, నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే చేశాను, కానీ వాళ్ళు ఎలా వచ్చి ఇలాగే అన్నారు. తప్పు చేయకుండా ఎవరు ఏమన్నారు కదా, తప్పు చేయకుండా ఎందుకంటారు. అండ్ కాలింగ్ ఫర్ మీ టు చేంజ్. సో వాడిని వాడు సమర్థించుకోవడం కోసం ఇన్ని రకాలైన స్టోరీలైనా అల్లుతూ ఉంటాం, రైట్? అంటే వాడి ఆత్మ సంతృప్తి చెందడం కోసం. It is the second kind of story that routinely gets us into the trouble. For example, we move to silence or violence, and then we come up with a perfectly plausible reason for why it's okay. So first, we move to silence or violence, and then we once come up with perfectly plausible reason for why it's okay. Of course, I yelled at him. Did you see what he did? He deserved it. Hey, this imaginative and self-serving concoctions, clever stories. So, ఒకసారి చూస్తే వి పర్ఫెక్ట్లీ విత్ ప్లాజిబుల్ రీజన్ వై ఇట్స్ ఓకే, ఎందుకు అది కరెక్ట్ అనేది ఒక్కొక్కసారి పర్ఫెక్ట్ రీజన్ అనేది వస్తుంది. అఫ్ కోర్స్ ఐ అల్డెట్ హిమ్, ఒక్కోసారి మనం తిట్టొచ్చు. డిడ్ యూ సీ వాట్ హీ డిడ్, అతను ఏం చేశాడో మనం చూసామా. హీ డిజర్వ్డ్ ఇట్, అతను అది ఎస్, అతనికి అది హీ డిజర్వ్డ్ ఇట్, కనుక అది కరెక్ట్ అయింది. హే, డోంట్ బి గివింగ్ మీ ద ఈవిల్ ఐ హ్యాడ్ నో అదర్ చాయిస్. ఏమంటారండి, we call these imaginative and self-serving concoctions clever stories. Don't be giving me the evil eye. Evil eye అంటే ఇట్స్ లైక్ బ్యాడ్ లుక్. డోంట్ బి గివింగ్ మీ, నన్ను ఆ రకంగా నువ్వు ఆ కోణంలో చూడొద్దు. ఐ హ్యాడ్ నో అదర్ చాయిస్, నాకు ఇంకా చాయిస్ లేదు ఇక్కడ. సో వీ కాల్ దీస్ ఇమాజినేటివ్ అండ్ సెల్ఫ్ సర్వింగ్ కాన్కోషన్స్ క్లెవర్ స్టోరీస్. దాన్ని మనం ఇక్కడ ఏమంటామండి, సెల్ఫ్ సర్వింగ్ కాన్కోషన్స్ అంటే తన సెల్ఫ్ ని కానీ, లేదా వి కాల్ ద ఈజ్ ఇమాజినేటివ్, ఊహించుకోదగినవి, లేదా సెల్ఫ్ సర్వింగ్ కాన్కోషన్స్ ని క్లెవర్ స్టోరీస్ అని అంటున్నాం. సో దే ఆర్ క్లెవర్ బికాస్ దే అలౌ us to feel good about behaving badly. సో అంటే మనం సాటిస్ఫై అవడం కోసం, మనం బ్యాడ్ గా ఉండకుండా మనం గుడ్ అని అనుకోవడం, మనం అనుకోవడం కోసం మనం చేసేదే స్టోరీస్. ఓకే, బెటర్ యెట్ దే అలౌ us to feel good about behaving badly even while achieving abysmal results. అవతల వైపు నుంచి ఎటువంటి రియాక్షన్స్ వచ్చినా, పాజిటివ్ కాకుండా వేరేది ఏది వచ్చినప్పటికీ కూడా మనం గురించి మంచిగా అనుకోవడం లేదా మంచిగా చూసుకోవడం గురించి మనం స్టోరీస్ క్రియేట్ చేసుకుంటాం. అమంగ్ ఆల్ ద క్లెవర్ స్టోరీస్ we tell here are the three most common. ఇక్కడ మనకి అన్ని క్లెవర్ స్టోరీస్ లో 3 స్టోరీస్ ని మోస్ట్ కామన్ స్టోరీస్ గా ఇవ్వడం జరిగింది. విక్టిమ్ స్టోరీస్, ఇట్స్ నాట్ మై ఫాల్ట్. సో ఒక బోర్డు వేసుకుంటారు, అది నా తప్పు కాదు అని, అది నా తప్పు కాదు అని ఒక బోర్డు వేసుకోవడం జరుగుతుంది. సో ద ఫస్ట్ ఆఫ్ ద క్లెవర్ స్టోరీస్ ఇస్ ద విక్టిమ్ స్టోరీ. సో ఫస్ట్ స్టోరీ ఏమంటున్నారండి, విక్టిమ్ స్టోరీ ఏం చెప్తున్నారు అంటే తప్పు నాది కాదు. విక్టిమ్ స్టోరీస్ యాజ్ యూ మైట్ ఇమాజిన్ మైట్ అస్ టు బి ద ఇన్నోసెంట్ సఫరర్స్. చూస్తే విక్టిమ్ స్టోరీస్ యాజ్ యూ మైట్ ఇమాజిన్, మనం అనుకుంటాం, మనం ఏమనుకుంటాం, మేక్ అస్ అవుట్ టు బి ద ఇన్నోసెంట్ సఫరర్స్, అనవసరంగా నలిగిపోతున్నారు అని. ద థీమ్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్, ద అదర్ పర్సన్ ఈస్ బ్యాడ్ అండ్ రాంగ్. కానీ థీమ్ అనేది ఎప్పుడు ఒకటే, అవతల వ్యక్తే తప్పు చెడ్డవాడు, అండ్ వీఆర్ గుడ్ అండ్ రైట్, మనం మంచోళ్ళం పైగా రైట్. అదర్ పీపుల్ డూ బ్యాడ్ థింగ్స్ అండ్ వీ సఫర్ యాజ్ అ రిజల్ట్. వేరే వాళ్ళు తప్పు చేశారు, అందువల్ల మనం సఫర్ అయ్యామని చెప్తున్నాం. ఇన్ ద ట్రూత్ దేర్ ఇస్ సచ్ ఎ థింగ్ యాజ్ అన్ ఇన్నోసెంట్ విక్టిమ్. నిజంగా చెప్పాలంటే కనుక దేర్ ఇస్ సచ్ ఎ థింగ్ యాజ్ అన్ ఇన్నోసెంట్ విక్టిమ్. ఇన్నోసెంట్ విక్టిమ్ గా కొన్ని ఉన్నాయి. యు వర్ స్టాప్డ్ ఇన్ ద
street and held up at gunpoint. మిమ్మల్ని మీరు వెళ్తున్న స్ట్రీట్ లో ఆపి గన్ పాయింట్ చేశారు. When an event such as this occurs, it's a sad fact, not a story. ఇది వాస్తవం. ఇది దీంట్లో మార్చడానికి యాక్ట్ చేయడానికి ఏమీ లేదు. తల మీద తీసుకొని గన్ పెట్టడం అది ట్రూ ఫ్యాక్ట్ అది, రైట్? సో యు ఆర్ ఎ విక్టిమ్. ఇక్కడ మనం నిజంగా బాధితులం. బట్ ఆల్ టేల్స్ ఆఫ్ ద విక్టిమైజేషన్ ఆర్ నాట్ సో వన్ సైడెడ్. కానీ ప్రతి కథకి ఉన్నటువంటి దాంట్లో victimizations are not one sided. ఒక సైడే ఉండరు. When you tell a victim story, you ignore the role you played in the problem. So ఏమంటారంటే when you tell the victim story, మనం ఒక స్టోరీ చెప్తున్నప్పుడు you ignore the role you played in the problem. ఆ ప్రాబ్లం లో మనం పార్టిసిపేట్ చేసి ఎప్పుడు ఒక విషయం చెప్తున్నాం చూడండి, దాంట్లో మనం ఏం చేసామన్న దానికన్నా అవతల వాడు ఎలా చేశాడు, అది చేశాడు, ఇచ్చేసాడు, అవతల వ్యక్తి గురించే మాట్లాడతారు తప్ప ఆ టైంలో మనం ఏం చేసాము అనేది మాత్రం మాట్లాడారు. ఎందుకంటే ఆ టైంలో మనం చేసింది ఫ్యాక్ట్, అది మనం రియాక్ట్ అవుతుంది ఫ్యాక్ట్, అది చెప్పకుండా అవతల వ్యక్తి ఎలా చేశాడు అలా చేశాడు అని అంటుంటారు. సో you tell your story in a way that judiciously avoid facts about whatever you have done that might have కాంట్రిబ్యూటెడ్ టు ద ప్రాబ్లం. అంటే నీ వైపు నుంచి నువ్వు ప్రాబ్లంకి ఏమేమి కాంట్రిబ్యూట్ చేసావు అనేది మాత్రం అవతల వాళ్ళకి చెప్పం. అవతల వాళ్ళకి చెప్పేది ఏంటి, ఓన్లీ అవతల వ్యక్తి గురించి మనం కంఫర్టబుల్ గా ఉండడం కోసం, మనం గుడ్ గా ఉండడం కోసం మనం క్రియేట్ చేసిన స్టోరీ మాత్రమే అవతల వాళ్ళకి చెప్తూ ఉంటాం, రైట్? ఫర్ ఇన్స్టెన్స్, లాస్ట్ వీక్ యువర్ బాస్ టుక్ యూ ఆఫ్ ఎ బిగ్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ హర్ట్ యువర్ ఫీలింగ్స్. యూ కంప్లైన్ టు ఎవ్రీవన్ అబౌట్ హౌ బ్యాడ్ యూ ఫెల్ట్. అంటే లాస్ట్ వీక్ your boss took off a big project. Last week lo పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు, దానివల్ల it hurt your feelings. You complained everyone about how bad you felt. ఎంత బ్యాడ్ గా మీరు ఫీల్ అయ్యారు. Of course you failed to let your boss know that you were behind on an important project. Of course you failed to let your boss know that you were behind on an important project, leaving him high and dry, which is why he removed you in the first place. Of course you failed to let your boss know that you are behind on an important project. కానీ తెలియని విషయం అంటే, నీకు తెలియని విషయం నువ్వు ఆల్రెడీ వేరే ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అసైన్ అయి ఉన్నావు కాబట్టి నేను లీవింగ్ హిమ్ హై అండ్ డ్రై, ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉన్నావు కాబట్టి నిన్ను అక్కడ వదిలేశారు. విచ్ ఈస్ వై హీ రిమూవ్డ్ యూ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అందువల్ల నేను ఫస్ట్ ప్లేస్ లో పెట్టలేదు. దీనికన్నా పెద్ద ప్రాజెక్ట్ లో ఉన్నావు, చాలా ఇంపార్టెంట్ రోల్ లో ఉన్నావు, కానీ వాళ్ళు దీని గురించి నీకు చెప్పలేదు. దిస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ యూ లీవ్ అవుట్ బికాస్ హీ మేడ్ యూ ఫీల్ బ్యాడ్. దానివల్ల బాస్ నన్ను బ్యాడ్ గా ఫీల్ అయ్యే విధంగా చేశారు, నన్ను అవమానించేశారు, నన్ను తీసుకోలేదు అని ఒక రకమైనటువంటి ఫీలింగ్. To help support your victim stories, you speak of nothing but your noble motives. To help support your victims, మన victim stories కి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు you speak of nothing but your noble motives. మనం ఏం మాట్లాడడం కానీ మనం శాంతిగా ఉండేటటువంటి మన మోటివ్స్. I took longer because I was trying to beat the standard specs. I took longer because I was trying to beat the standard specs. Then you tell yourself that you are being punished for your virtues, not your vices. So నేను చాలా లాంగ్ తీసుకున్నాను because I was trying to beat the standard specifications అంటున్నారు. Then you tell yourself you are being punished for your virtues and not your vices. He just doesn't appreciate a person with my superb attention to detail. This added twist turns from your victim into matinee what's bonus. సో ఇక్కడ చూస్తే మనకి ఏం మాట్లాడుతున్నానండి, మన విక్టిమ్ స్టోరీ కోసం మనం ఏవైతే ఒక ముసుగు వేసుకుని మన గురించి మనం మంచిగా ఫీల్ అవ్వడం కోసం మాట్లాడుతూ ఉంటాము. ఫ్యాక్ట్ తప్ప మిగతాదంతా కూడా మాట్లాడతాం, బట్ ఫ్యాక్ట్ అనేది ఒకటి ఉంటది, రైట్? ఎగ్జాంపుల్ గా బాస్ గురించి ఇంకో దాని నుంచి నువ్వు ఆల్రెడీ పెద్ద రోల్ ఉన్నావు కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో పెద్ద ప్రాజెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇది ఒక చిన్న ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, బట్ దాంట్లో నీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంటే ఇట్స్ నాట్
ద రైట్ ఫర్ యూ యాక్చువల్లీ, రైట్? సో పైన ఉన్న వాడిని తీసుకొచ్చి కింద కూర్చోబెట్టినట్టుగా ఎవరు చేయరు కదా, వాళ్ళ బాస్ ఎగ్జామ్షన్ చేసి ఉండొచ్చు, రైట్? బట్ విక్టిమ్ స్టోరీ అనమాట. నన్ను పట్టించుకోలేదు, నన్ను వదిలేశారు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దీస్ ఆర్ ఆల్ ద విక్టిమ్ స్టోరీస్ అండ్ ద బోర్డ్స్ విచ్ వి కెప్ట్ ఆన్ అవర్ నెక్. మన మెడ చుట్టూ వేసుకునే రెండు విక్టిమ్ స్టోరీస్ అన్నమాట. రెండో చూడండి, విలన్ స్టోరీస్. ఇట్స్ నాట్ ఆల్ యువర్ ఫాల్ట్, ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. విలన్ స్టోరీస్. విక్టిమ్ స్టోరీస్ ఏంటి? నా ఫాల్ట్ ఏమీ లేదు అని చెప్పడం విక్టిమ్ స్టోరీస్. విలన్ స్టోరీస్ ఏంటి? అవతల వ్యక్తిని బ్లేమ్ చేయటం అన్నమాట. ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. సో వి క్రియేట్ దట్ దీస్ నాస్టీ లిటిల్ టేల్స్ బై టర్నింగ్ నార్మల్ డీసెంట్ హ్యూమన్ బీయింగ్స్ ఇంటూ ద విలన్స్. సో నార్మల్ ఉన్నటువంటి వ్యక్తిని ఒక విలన్ గా చూపించడం, విలన్ గా సృష్టించడం, ఇతని వల్ల ఎలా జరిగిందండి లేదా అతని వల్ల ఎలా జరిగింది. సో వి ఇంప్యూట్ బ్యాడ్ మోటివ్ and then we tell everyone about the evils of the other party as if somehow we are doing the world a huge favor. And we create these nasty little tales by turning normal decent human beings into villains. We impute bad motive and then we tell everyone about the evils of the other party is of somehow we are doing the వరల్డ్ హ్యూజ్ ఫేవర్. సో ఒకటేనండి, ఇక్కడ మనం ఇంప్యూట్ చేస్తాం ఒక బ్యాడ్ మోటివ్ అవతల వ్యక్తి మీద, అండ్ దెన్ వీ టెల్ ఎవ్రీవన్, దాని గురించి మళ్ళీ అందరికి చెప్తూ ఉంటాం అబౌట్ ది ఈవిల్స్ ఆఫ్ అదర్, వేరే వాళ్ళది పార్టీ, యాజ్ ఇఫ్ సమ్హౌ వీఆర్ డూయింగ్ ద వరల్డ్ హ్యూజ్ ఫేవర్. ఈ ప్రపంచానికి ఏదో పెద్ద మేలు చేస్తున్నట్టుగా మళ్ళీ మాట్లాడతాం. ఇప్పుడు ప్రపంచానికి మేలు చేయడం అంటే అవతల వ్యక్తికి అనవసరం, వేరే వ్యక్తి తన గురించి ఏం చేశాడు అన్నది తనకు అనవసరం, అవునా కదా? కొంతమంది మీరు చూస్తుంటారు, అది నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, నన్ను ఎలా చేశాడండి అలా చేశాడండి అని గంటల తరబడి అక్కడి నుంచి వదిలి మనం వెళ్ళిపోవాలనుకున్నా కూడా వెళ్ళనివ్వకుండా చేతులు కాళ్ళు కట్టేసి, అంటే ఏదో మూవీలో ఉంటది ఇక్కడ, చెట్టుకేసి చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళు చెప్పేటటువంటి పద్యాలు లేదా చెప్పేటటువంటి కవితలు అన్ని వినిపిస్తూ ఉంటాడు, చెవుల్లో రక్తం వచ్చేస్తుంటది. ఇది ఒక్కొక్కసారి కొంతమంది పర్సన్స్ దగ్గర మన సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటాయి, పారిపోలేము, వెళ్ళలేము, కాదనలేము. వాళ్ళు చెప్పేది వాళ్ళ గురించి చెప్పినటువంటి బాధలన్నీ మనకి చెప్తూ ఉంటారు. సో వన్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ, లైక్ ఇట్స్ నెగిటివ్ వైబ్రేషన్ అండి. ఎవరైనా ఒక వ్యక్తి ఒకరి గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారంటే మనం ఉండొచ్చు, కానీ నెగిటివ్ గా మాట్లాడి ఏదో చెప్తున్నారంటే తనకు కలిగిన బాధనంతా మన దగ్గర కక్కుకుంటున్నాడు, అంటే హీ స్ప్రెడింగ్ హిస్ నెగిటివ్ మన దగ్గర అంతా కక్కేస్తున్నాడు. సో ఆ నెగిటివ్ అంతా మన చెవులతో మనం మళ్ళీ వింటున్నాం కదా. సో ఎప్పుడైనా ఎవరైనా ఒకళ్ళ గురించి ఒకరు బ్యాడ్ గా చెప్తున్నా, దట్స్ నాట్ ఎ రైట్ పాయింట్. లైక్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే అతని స్టోరీ అంతా వద్దు, కానీ ఫ్యాక్ట్ ఏంటో చెప్పు. లైక్ అతనికి ఏం చేశాడు, ఇది ఇలా చేశాడా, ఓకే సర్లే బాధపడకు అని మాత్రం మనం చెప్పగలం. తను మొత్తం చెప్తున్నప్పుడు ఎవరైనా అంటే ఆపమన్నా ఆపలేనప్పుడు సర్లే బాధపడకు అని మనం ఆపాలి. ఆ వ్యక్తి ఆపట్లేనప్పుడు సర్లే బాధపడకు అని ఆపగలగడం మనం చేయగలిగింది ఏమీ లేదు. అది మనం కాపాడుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. ఓకే, అది అవతలకి చెప్పింది కాదు, మనం మనల్ని కాపాడుకోవడం కోసం ఆ నెగిటివ్ వైబ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్, we describe a boss who is jealous about the quality as a control freak. When our spouse is upset that we didn't keep a commitment, we see him or her as inflexible and stubborn. In victim stories, we congregate our own innocence. In villain stories, we overemphasize the other person's guilt. So ఏమైనా చూడండి, ఇక్కడ ఒకరు బాస్ కనుక చూస్తే క్వాలిటీ గురించి ఏమాత్రం రాజీ పడకుండా ఉంటాడు. ఇంకొకటి, వెన్ అవర్ స్పౌస్ ఇస్ అప్సెట్ వి డిడ్ంట్ కీప్ ఏ కమిట్మెంట్, అంటే వి సీ హిమ్ ఆర్ హర్ ఇన్ఫ్లెక్సిబుల్ అండ్ స్టబ్బర్న్. అంటే ఒక కమిట్మెంట్ అంటే ఒక టైంకి ఇంటికి రాకుండా లేదా ఒక మాట మీద నిలబడకుండా ఎప్పుడు ఇన్ఫ్లెక్సిబుల్ గా స్టబ్బర్న్ గా కంగారుగా ఉంటాం. ఇన్ విక్టిమ్ స్టోరీస్ వి అగ్యుయేట్ టు అవర్ ఓన్ ఇన్నోసెన్స్. విక్టిమ్ స్టోరీస్ లో ఏంటి, మన ఓన్ ఇన్నోసెన్స్ వల్ల మా ఫాల్ట్ ఏమీ లేదని చెప్తాం. ఇన్ విలన్ స్టోరీస్ వి ఓవర్ ఎంఫసైజెస్ అదర్ పర్సన్స్ గిల్ట్. వేరే వాడు బాధపడేటువంటి విషయాన్ని గుచ్చి 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 నొక్కి 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 మరీ చెప్తూ ఉంటాం. అది విలన్ స్టోరీస్. ఇక్కడ రెండు రకాలు. ఒకటి విక్టిమ్ స్టోరీస్. విక్టిమ్ స్టోరీస్ అంటే మన మెల్లో బోర్డు వేసుకోవడం, రైట్? సో ఇది విలన్ స్టోరీస్ అంటే వేరే వాడి మెల్లో బోర్డు వేయటం. ఓకే,
we automatically assume the worst possible motives while ignoring any possible good or neutral intentions a person may have. సో ఆటోమేటిక్ గా మనకు అర్థమైపోతుంది అవతల వ్యక్తి ఎటువంటి ఇంటెన్షన్స్ తో మనతో బిహేవ్ చేస్తున్నారు. లేబులింగ్ ఈస్ ఎ కామన్ డివైస్ ఇన్ విలన్ స్టోరీస్. ఖచ్చితంగా విలన్ స్టోరీస్ అవతల బ్లేమ్ చేయడం అనేది ఖచ్చితమైనటువంటి విషయం. బై ఎంప్లాయింగ్ ద హ్యాండీ లేబుల్ వి ఆర్ నౌ డీలింగ్ not with a complex human being but with a bonehead. So I can't believe that bonehead device in villain stories. Sorry, that's not the labeling is common device in villain stories, right? For example, I can believe that bonehead gave me bad materials అగైన్. అంటే మనం ఆలోచించేటటువంటి విధానం అనేది అవతల వ్యక్తిని చెడుగానే క్రియేట్ చేస్తుంది కదా. బై ఎంప్లాయింగ్ ద హ్యాండీ లేబుల్ వీఆర్ నౌ డీలింగ్ విత్ నాట్ విత్ ద కాంప్లెక్స్ హ్యూమన్ బీయింగ్ బట్ వాజ్ విత్ ఏ బోన్ హెడ్. అంటే సి బై ఎంప్లాయింగ్ హ్యాండీ లేబుల్ మనం వేరే వాళ్ళ మీద ఒక నింద వేస్తున్నప్పుడు అది ఒక కాంప్లెక్స్ హ్యూమన్ బీయింగ్ తో మనం డీల్ చేస్తున్నట్టు కదా, ఒక బోన్ హెడ్ అంటే తల్లేని వాడుతూ అనొచ్చు. సో నాట్ ఓన్లీ డు విలన్ స్టోరీస్ హెల్ప్ us blame others for bad results, but they also set up then do whatever we want to the villains. అంటే మనం దాన్ని ఒకటే మనం బ్లేమ్ చేయటమే కాదు, మనం విలన్ కి ఏది కావాలంటే అది చేయొచ్చు. ఆఫ్టర్ ఆల్ వీ కెన్ ఫీల్ ఓకే ఇన్సల్టింగ్ ఆర్ అబ్యూజింగ్ ద బోన్ హెడ్, whereas we might have to be more careful with a living breathing person. So anta ayin tarvata we can feel okay insulting or abusing a bonehead, whereas we might have to be more careful with a living breathing person. So మనం చాలా జాగ్రత్తగా బ్రతుకున్నటువంటి వ్యక్తితో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. Then when we fail to get the results we really want, we stay stuck in our ineffective behavior, because after all look who are dealing with. So after all who are dealing with, మనం ఖచ్చితంగా when we fail to get the results, మనకు అనుకున్నది మనకు రాలేనప్పుడు we really want, we stay stuck in our ineffective behavior. సో అంటే మనం అంత ఎఫెక్టివ్ బిహేవియర్ మనం చూపించట్లేనప్పుడు మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ రావు. బికాస్ ఆఫ్టర్ ఆల్ లుక్ హూ ఆర్ డీలింగ్ విత్, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో డీల్ చేస్తున్నాం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఐ మీన్ లైక్ మనం ఎప్పుడైనా సరే మనం వచ్చేటటువంటి రిజల్ట్స్ మనమే బాధ్యులు. మనం వేరే వాళ్ళకి మన రిజల్ట్స్ రాలేదనుకోండి, అక్కడ తప్పు ఎక్కడ జరిగింది, వేరే వాడి మీద బ్లేమ్ చేయడం కాదు. మనం ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నామో వాడు కాంపిటెంట్ పర్సన్ కాకపోవచ్చు, బట్ ఆ కాంపిటెంట్ పర్సన్ కాదు అనే దాని మీద వాడిని బ్లేమ్ చేయడం తప్పు. ఎందుకంటే సెలెక్ట్ చేసుకున్నప్పుడు కాంపిటెంట్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, రైట్? అవునా కదా? సో మనం ఇన్ఎఫెక్టివ్ బిహేవియర్ మనదే. ఎందువల్ల? బికాస్ రిజల్ట్స్ రావట్లేదు కాబట్టి మనం వేరే వాడి మీద బ్లేమ్ చేస్తాం. మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మంచి వాడిని సెలెక్ట్ చేసుకుంటే రిజల్ట్స్ బాగా వచ్చి ఉండేది, రైట్? ఇది మనం ఆలోచించకపోవడం వల్ల వేరే వాడిని బ్లేమ్ చేయాల్సిన పరిస్థితి. సో కాంపిటెంట్ ఎఫెక్టివ్ గా మనం సెలెక్ట్ చేసుకోగలం, రైట్? సో మిగతాది రేపు పొద్దున్న చూద్దామండి. సో థ్యాంక్ యూ సార్. అవుట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఈరోజు మన స్టార్ట్ అయ్యాం మనకి అనలైజ్ యువర్ స్టోరీస్. ప్రతి ఒక్కరు కూడా చాలా స్టోరీస్ అల్లుతుంటారు. అందులో అనలైజ్ చేసుకోండి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలంటే క్వశ్చన్స్ యువర్ ఫీలింగ్స్ అండ్ స్టోరీస్. అంటే మనం మన యొక్క ఫీలింగ్స్ కానీ మన స్టోరీస్ కానీ ఒకసారి మనగా ఇట్లా నేను ఒక స్టోరీ చెప్తున్నానంటే ఇది కరెక్టా కాదా అని ఒకసారి మనం ఎప్పుడైతే మనం కూర్చొని వేసుకున్నామో ఖచ్చితంగా అది నేను ఫ్యాక్ట్ సంబంధించిన విషయాన్ని మాట్లాడుతున్నాను, లేదా ఫ్యాక్ట్ సంబంధం లేని విషయాన్ని మాట్లాడుతున్న విషయం అర్థమవుతుంటుంది కదా మనకి. లేదంటే కనుక ఒక ఇల్యూజన్ లోకి వెళ్ళిపోతుంటారు. ఒక ఇల్యూజన్ లోకి వెళ్ళిపోయింటే అది అంతా ఎలా ఉంటుందంటే కరెక్ట్ కాదు కానీ మాట్లాడింది, ఇది సరైనటువంటి వేలో లేదు కదా అన్నట్టుగా మనకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఒకసారి చెక్ చేసుకోవడం, మనగా
క్వశ్చన్ వేసుకుని కరెక్ట్ గానే మాట్లాడలేదా అన్న విషయాన్ని మనం చెక్ చేసుకుని మనకు అర్థమవుతుండదు. నేను నిజమే మాట్లాడానా, లేదా నిజం కానిది మాట్లాడానా, లేదా వన్ సైడ్ గా మాట్లాడానా, లేదంటే నేను జనరలైజ్ చేస్తూ మాట్లాడానా అనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఏ విధంగా ఉన్నాము అనే విషయం మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం అనేది మర్చిపోవద్దు అనే విషయాన్ని మనం చెప్తున్నాడు. స్టోరీస్ అవర్ ఓన్ ఇన్వెన్షన్ అన్నారు. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ స్టోరీ వాళ్ళు తయారు చేసుకుంటారు. అంటే ప్రతి ఒక్కరూ వారు తయారు చేసిన స్టోరీ వారు కరెక్ట్ గానే ఉంటుంది. ఎందుకంటే అందులో కరెక్టా కాదనే విషయం అతనికే తెలుస్తుంది. కానీ అవతలకి చెప్పేటప్పుడు మాత్రం అది కరెక్ట్ గా అనిపించట్లేదు చెప్తున్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక స్టోరీస్ ఒకసారి మనం ఇన్వెస్ట్ చేస్తాం కానీ ఒకసారి మీకు చెక్ చేసుకుంటే కనుక క్వశ్చన్స్ వైజ్ గా అది కరెక్టా కాదని మీకు అర్థమవుతుంది. అంటే వీ విల్లింగ్లీ క్వశ్చన్స్ వెదర్ అవర్ ఎమోషన్స్ ద స్టోరీ బిహైండ్ ఓన్లీ వన్ ఆఫ్ మెనీ పాజిటివ్స్ అండ్ పాజిటివ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఖచ్చితంగా దాని వెనకాల అది నిజమా కాదా, ఆ స్టోరీ వెనకాల నువ్వు ఒక స్టోరీ చెప్పేసావు, ఆ సందర్భాన్ని బట్టి నువ్వు స్టోరీ అల్లో స్టోరీ చెప్పావు, కానీ దాని వెనక సైడ్ చూసుకుంటే నువ్వు కరెక్ట్ గా మాట్లాడావు లేదా అనే విషయం నీకు అర్థమవుతుంది. అంటే నీ యొక్క ఎమోషన్స్ అక్కడ ఎంతవరకు ఉన్న విషయం కూడా నీకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఓవర్ ఎమోషన్ గురైనటువంటి వ్యక్తి స్టోరీ చెప్తాడు, అది ఫ్యాక్ట్ కి అనుకూలంగా ఉండొచ్చు లేకపోవచ్చు. కానీ ఒకసారి వెనకాల చూసుకునే స్టోరీ జరిగిపోయిన తర్వాత చూసుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మెనీ పాసిబిలిటీస్ ఏంటి అక్కడ, అలా లేదంటే పాసిబిలిటీ లేనటువంటి ఏంటంటే మనకి అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి మీరు విల్లింగ్లీ క్వశ్చన్ వేసుకోండి. ఖచ్చితంగా మీరు ఒక నమ్మకంతో మిమ్మల్ని మీరు క్వశ్చన్స్ వేసుకోండి. డోంట్ కన్ఫ్యూజ్ స్టోరీస్ విత్ ఫాక్ట్. అంటే ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఫ్యాక్ట్ తో కూడినటువంటి స్టోరీస్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఫ్యాక్ట్ తో లేనటువంటి స్టోరీ ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా ఒక ఇల్యూజన్ లో తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు డోంట్ కన్ఫ్యూజ్ అన్నాడు, కన్ఫ్యూజ్ కావద్దు. అంటే సందర్భంలో ఆ యొక్క క్రూషియల్ కాన్వర్జేషన్ లో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ స్టోరీ ఏదైతే ఉన్నదో అవతల వ్యక్తి చెప్తున్నది కానీ లేదా మీరు చెప్తున్నది కానీ ఆ ఫ్యాక్ట్ కి అనుకూలంగా ఉన్నదా లేదనే విషయాన్ని ఇక్కడ మనం చెక్ చేసుకోవడానికి అవసరం ఇక్కడ మనం చెప్తున్నారు. మనకి ఫ్యాక్ట్స్ స్టోరీస్ కి మాత్రం క్రియేట్ చేద్దాం. అంటే ఇక్కడ మనకి ఆ ఫ్యాక్ట్ కి అనుకూలంగా మాత్రం పర్వాలేదు, కానీ ఫ్యాక్ట్ కి వ్యతిరేకంగా ఒక స్టోరీ మనం క్రియేట్ చేస్తాం అనుకోండి, అది ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే వేరే రూట్లో ఆలోచన జరుగుతుంది. కానీ ఫ్యాక్ట్ కి అనుకూలంగా ఉన్నటువంటి స్టోరీ మాత్రమే మీరు క్రియేట్ చేయండి తప్ప ఫ్యాక్ట్ కి అనుకూలంగా లేనటువంటి ఇక్కడ అందుకని చెప్తున్నారు ఫ్యాక్ట్స్ స్టోరీస్ అనేది ఎప్పుడు మనకి ఏం చేయాలంటే క్రియేట్ చేయడం అనేది కరెక్ట్. ఏదంటే ఫ్యాక్ట్ కి స్టోరీ అవసరం ఏముందండి, ఫ్యాక్ట్ అనే దానికి స్టోరీ అవసరం లేదు కదా, అది ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్ ఖచ్చితంగా అది జరిగేది. కానీ దానికి మళ్ళీ ఇంకొక స్టోరీ అవసరం లేదు. కాబట్టి ఫ్యాక్ట్ స్టోరీ వద్దు, ఫ్యాక్ట్ కి అనుకూలంగా ఏమైనా నువ్వు చెప్పదలుచుకుంటే చెప్పడం అనేది కరెక్ట్. ఇక్కడ మనం చూసుకుంటే ఇదే విషయం మనకి మేరియా లూయిస్ విషయంలో కూడా మనకు ప్రస్తావన జరిగింది. లూయిస్ చెప్పాడు అక్కడ, అయితే ఇక్కడ ఏం జరిగింది, అక్కడ మేరియా ఆ సందర్భంగా కంప్లీట్ రాంగ్ అర్థం చేసుకుని ఉండొచ్చు కదా, నన్ను పట్టించుకోవట్లేదు లేదంటే నన్ను లేడీ కాబట్టి నాకు ఎక్కువ పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్న ఆలోచనతోనే ఉండిపోయింది. అక్కడి నుంచి ఆ కళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. అంటే ఆ స్పాట్ లోంచి వెళ్ళిపోకుండా ఉంటే కనుక లూయిస్ ఇంకా ఏం చెప్పేవాడు, ఏదో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా నువ్వు చెప్పని అని ఉండేవాడు కదా. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఒక స్టోరీని మనం అల్లుకోవడం అనేది కరెక్ట్ కాదు, అది ఫ్యాక్ట్ కాదనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగి దాని వెనక, అందుకే ఇక్కడ చెప్తాను స్టోరీ వెనక చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకసారి మీరు ఆలోచించండి, తొందరపడకండి అనే విషయాన్ని ఇక్కడ మనకి లూయిస్ మేరీ విషయంలో చూసుకుంటే మేరీ చేసినట్టుగా చేయనవసరం లేదు. ఒకసారి మీరు ఆలోచన చేస్తే కనుక చాలా పాసిబిలిటీస్ మీకు కనిపిస్తాయి కదా అనే విషయాన్ని ఇక్కడ మనకి ప్రస్తావిస్తుంది అనమాట. అందుకే మనం చూసుకుంటే ఆ స్టోరీలో ఏమున్నది అసలు, లేదంటే ఫ్యాక్ట్ ఏమిటి అని మేరియా లూయిస్ విషయంలో మనం చూస్తే కనుక మనకు అర్థమవుతుంది, అందులో ఫ్యాక్ట్ ఏమిటి అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి కూడా మేరియా కూడా ఆలోచించి ఉంటే కనుక ఆ రిలేషన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండేది అన్నట్టుగా ఆ విషయాన్ని ఇక్కడ మనకి ఆధార మరొకసారి గుర్తు చేస్తారు దాని. నెక్స్ట్ గెట్ బ్యాక్ టు ద ఫ్యాక్ట్స్. ఖచ్చితంగా మన ఒక క్రూషియల్ కాన్వర్జేషన్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఇన్ కేస్ ఆ క్రూషియల్ కాన్వర్జేషన్ సైడ్ ట్రాక్ వైపు వెళ్తున్నా అనుకుని ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, మళ్ళీ ఫ్యాక్ట్ వైపు రావడానికి చేయాలి. అంటే ఇక్కడ మనకి ఏం చేయాలి, ఇక్కడ మనకి సెపరేట్ ఫ్యాక్ట్ ఫ్రమ్ స్టోరీ బై ఫోకస్ ఆన్ బిహేవియర్. అంటే ఏం జరుగుతుంది మనకి అక్కడ మన యొక్క బిహేవియర్ కూడా బయటకు వస్తుంది. ఇక్కడ అంటే మన యొక్క బిహేవియర్ మీద ఫోకస్ చేయాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఆ స్టోరీ నుంచి మీరు ఫ్యాక్ట్ ని సెపరేట్ చేశారు. స్టోరీ నుంచి ఫ్యాక్ట్ ని ఎప్పుడైతే మనం సెపరేట్ చేసామో
అప్పుడు మాత్రం మన యొక్క బిహేవియర్ బయటకు వస్తుంది. లేదా అందులో కొట్టుకుని వెళ్ళిపోతున్నాం అనుకోండి, మన బిహేవియర్ కూడా ఏమైపోతుంది అక్కడ. కాబట్టి బిహేవియర్ని చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఫ్యాక్ట్ వైపు ఆలోచన చేయగలిగినప్పుడు మాత్రమే మీ యొక్క బిహేవియర్ అనేది కరెక్ట్గా ఉందో తెలుస్తుంది. కానీ స్టోరీ ఏదైతే వెళ్ళారో స్టోరీ వైపు వెళితే కనుక అక్కడ మన యొక్క బిహేవియర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారు, సెపరేట్ ఫ్యాక్ట్ ఫ్రమ్ స్టోరీ. స్టోరీస్ మీరు ఫ్యాక్ట్ని సెపరేట్ చేసేయండి. అప్పుడు మీరు ఫోకస్ చేసి మీరు మాట్లాడితే కానీ మీ యొక్క బిహేవియర్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనే విషయాన్ని మనకు ప్రస్తావిస్తున్నారు. అదే ఇప్పుడు కూడా మనకి మేరియా లూయిస్ స్టోరీస్ లో మనకి ప్రస్తావిస్తున్నారు. మేరియా స్టోరీ ఒకసారి చూసుకుంటే కనుక ఒకసారి ఫ్యాక్ట్ ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడు లూయిస్, ఇద్దరు డిస్కస్ చేసుకున్నా కానీ నేను సంప్రదించి మాట్లాడకుండా మాట్లాడాడంటే ఏదో ఉండి ఉంటుంది కదా. ఒకసారి లూయిస్ తో డిస్కస్ చేస్తే తెలుస్తుంది కదా అలా ఎందుకు మాట్లాడే విషయం అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసి ఉంటే కనుక అది వేరేగా ఉండదు. కాబట్టి మనం చూసుకుంటే కనుక ఆ స్టోరీలో ఇద్దరి యొక్క స్టోరీలు చూసుకుంటే కనుక నన్ను గౌరవించలేదు, నన్ను అవమానిస్తున్నాడు అనేది పోయి కరెక్ట్ గా అర్థం చేసుకోవడం. అంటే ఇక్కడ ఆవిడ అనేక ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్ళిపోయింది, రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఆవిడ అనేక అర్థాలుగా తీసుకున్నది దాన్ని సందర్భాన్ని, ఆ సిచ్యువేషన్. అట్లా కాకుండా ఒకసారి డిస్కస్ చేసి ఉంటే వేరే ఉండేది. కాబట్టి ఇక్కడ మనం తొందరపడి ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు అనే విషయాన్ని మనకు చెప్తూ వాచ్ ద 3 క్లవర్ స్టోరీస్ అని చెప్పేసి మళ్ళీ మనకి స్టోరీస్ చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఈ స్టోరీలో మనం ఎందుకని పీపుల్ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు, వై పీపుల్ ఆర్ డూయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్, ఎందుకు అట్లా చేస్తున్నారని చూసుకుంటే ఇక్కడ మనకి అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో యాక్యురేట్ గా ఫ్యాక్ట్ మీదే డిస్కస్ జరుగుతుందా లేదంటే సృష్టించినటువంటి స్టోరీస్. అంటే కొంతమంది స్టోరీ చెప్తాను నన్ను ఇలా చేయాలి, కొంతమంది మాట్లాడుతుండొచ్చు మేరియా, మాట్లాడినప్పుడు మిగతా వారు కూడా అది రాంగ్ అండర్స్టాండింగ్ లో వెళ్తుంది, ఎందుకంటే ఆవిడ చెప్పినటువంటి స్టోరీని బట్టి. కాబట్టి ఒక స్టోరీ నువ్వు చెప్తున్నావు అంటే దాని నుంచి 3వ వ్యక్తి 4వ వ్యక్తి 5వ వ్యక్తికి వెళ్ళేటప్పటికి అది అనేక ఆస్పెక్ట్లో అర్థమవుతుంటది. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఈ స్టోరీస్ లో మనం గమనిస్తే కనుక అది యాక్యురేట్ గా ఫ్యాక్ట్ మీద మాట్లాడగలిగితే కనుక అది ఖచ్చితంగా హెల్దీ డైరెక్షన్ లో వెళ్తుంది. అది ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ యాక్యురేట్ అండ్ ప్రొపెల్ లాస్ ఇన్ హెల్దీ డైరెక్షన్. అంటే ఇక్కడ హెల్దీ డైరెక్షన్ లోకి వెళ్ళాలంటే కనుక నువ్వు చెప్పినటువంటి స్టోరీ ఏదైతే ఉన్నదో అది ఫ్యాక్ట్ అయితే పర్వాలేదు, లేదంటే కనుక ఒక ఇన్ కేసు క్రూషియల్ కన్వర్షన్ సెపరేట్ వేరే రూట్ లో వెళ్తున్నప్పుడు నువ్వు నీ యొక్క బిహేవియర్ కరెక్ట్ ఉంటే కానీ నువ్వు ఫ్యాక్ట్ ని సెపరేట్ చేసి మాట్లాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి ప్రస్తావిస్తున్నారు అన్నమాట. కానీ లేదంటే ఇక్కడ మనం ఏం చేస్తామో వేరే వ్యక్తి మీద నెట్ వేస్తాం, నన్ను ఇలా అన్నాడు అతను, ఇలా మాట్లాడడం వల్ల నేను అలా మాట్లాడవలసి వచ్చింది అంటే ఏమవుతుంది, మనం తప్పు ఏమీ లేదు అవతలకి తప్పు అన్నట్టు మనం నెట్ వేయడం అనేది జరుగుతుంది, అందుకే ప్రొపైల్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తారు. కాబట్టి ఇలా జరగడం వల్ల ఏమవుతుంది, మనకి హెల్దీ డైరెక్షన్ లో వెళ్ళదు. అంటే అవతల వారి దగ్గర నుంచి నిజంగా మన రియాక్షన్ ఎలా వచ్చింది అంటే నువ్వు ఫ్యాక్ట్ వైపు వెళ్తే కరెక్ట్ గా రావచ్చు కదా, ఒకవేళ ఫ్యాక్ట్ వైపు వెళ్ళకపోతే కనుక వేరే రూట్ లో వెళ్తుంది అన్నట్టుగా ఇక్కడ మనకి ప్రస్తావిస్తూ ఇక్కడ మన విక్టిమ్ స్టోరీ నుంచి మాట్లాడారు. ఇక్కడ మనకి విక్టిమ్ స్టోరీలో ఏం చెప్తారు మనకి, ఇట్స్ నాట్ మై ఫాల్ట్, అది నా తప్పు కాదు, మా బాసు నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ లో ఉన్నాను కానీ నన్ను పట్టించుకోకుండా మా బాస్ తన పని తను చేస్తున్నాడు అని అతను అనుకుంటున్నాడు. అలా అనుకునే సందర్భం అలా అనుకోకుండా అయితే ఏమనుకోవాలి, నేను చాలా పెద్ద ప్రాజెక్ట్ లో ఉన్నా చిన్నదే కదా బాస్ చేసింది అంటే ఇది నాకు చెప్పాలంత అవసరం లేదు కదా అని అనుకుంటే కనుక వేరే ఉండేది. కానీ ఇతను నేను పెద్ద ప్రాజెక్ట్ లో నాకు చెప్పకుండా చేస్తానండి ఇతను అని అనుకుంటే కనుక అది వేరే రూట్లో. అందుకే ఇక్కడ చూసుకుంటే మనకి అంటే విక్టిమ్ స్టోరీస్ లో ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ మై ఫాల్ట్ గా మనం గమనిస్తాం, ఇది నా తప్పు కాదు అతను తప్పు అన్నట్టుగా మనం చూపిస్తుంటాం. మనం నేను కరెక్ట్ గానే ఉన్నాను కానీ ఇది నా తప్పు కాదు, మా యొక్క పైన ఉన్నటువంటి వ్యక్తి యొక్క తప్పు అన్నట్టు మనం చూపించామనుకోండి, అంటే విక్టిమ్ గా చేస్తుంటాం మనం. అది విక్టిమ్ ఎవరో మనమే కానీ అవతల వ్యక్తి విక్టిమ్ గా మనం చేస్తుంటాం. మనకి చూసుకుంటే కనుక ఇందులో ఇక్కడ చూసుకుంటే మనకి విక్టిమ్ స్టోరీస్ లో మనం ఇతర వ్యక్తిని మనం బ్లేమ్ చేస్తూ ఉండటం అనేది జరుగుతుంటది అన్నమాట. నేను కరెక్టే కానీ అతను కాదు అన్నట్టుగా. అయితే విలన్ స్టోరీస్ లో చూసుకుంటే కనుక ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్, అంటే ఇదంతా నీ తప్పే. చాలా మంది డిస్కషన్ జరిగినట్టు నాది కాదు నువ్వే అన్నట్టుగా మనం గుచ్చి కుర్చీలు వేసి గుచ్చి మనల్ని తప్పు పడుతూ మాట్లాడుతుంటారు. అంటే పొరపాటు నాది కాదు మీదే అన్నట్టుగా. ఇది చాలా సందర్భాల్లో జరుగుతుంటది. మనం ఎన్నిసార్లు మనం ఫ్యాక్టరీని తీసుకొచ్చి అక్కడ పెట్టినా కానీ కొంతమంది దాని ప్రక్కన పెట్టేసి నీది తప్పు నువ్వు ఎలా చేయబట్టే కదా అలా జరిగింది అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఎదుటి వ్యక్తి మనం ఎప్పుడు తప్పు పడుతూ ఉంటాం ఇలా స్టోరీస్. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం ఇంప్యూట్ బ్యాడ్ మోటివ్స్, ఎప్పుడు కూడా బ్యాడ్ మోటివ్స్ మనం ఇంప్యూట్ చేస్తుంటాం మనం. అంటే ఇది నాది కాదు నువ్వే అన్నట్టుగా చెప్తుంటాం మనం. అంటే ఇక్కడ మనం టోటల్ గా చూసుకుంటే విక్టిమ్ స్టోరీస్ అయితే
మన మెడలో మనం బోర్డు వేసుకుంటాం. అదే విలన్ స్టోరీ అయితే వేరే వాడి మెడలో మనం బోర్డు వేస్తాం. చాలా వండర్ఫుల్ సార్ ఇది మనకంటే. ఖచ్చితంగా విక్టిమ్ స్టోరీలో మనం ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే మనం నేను కరెక్ట్గా ఉన్నాను కానీ నాకు సరిగ్గా చెప్పకుండా చేసాడు ఇతను అన్నట్టుగా మాట్లాడుతాను. అది విలన్ స్టోరీ అయితే అతనే తప్పు చేశాడు, అతనే అలా చేశాడు అన్నట్టుగా మనం మాట్లాడుతుంటాం. కానీ మనం చూసుకుంటే కనుక ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం అంటే రిజల్ట్స్ మనం తీసుకున్నప్పుడు నిజంగా రియల్ గా మనం తీసుకోలేకపోతున్నాం అంటే కనుక ఒకసారి మనం ఇన్ఎఫెక్టివ్ బిహేవియర్ ఉన్నామా ఒకసారి మనం చెక్ చేసుకోవడం అనేది కరెక్ట్ గా ఇక్కడ మనకి చెప్తున్నారు ఇక్కడ. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ సార్.